ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం గురించి అంటే రామాయణంలో మనకి ఎవ్వరూ చెప్పని సీక్రెట్స్ సీతాయనంలో చెప్పబడినాయండి. ఈరోజు మనం ఒక సీక్రెట్ తెలుసుకుందాం. అదేమిటో ఇప్పుడు. అసలు రావణుడు కూడా తాకలేని శక్తి సీతామాత చుట్టూ ఎవరు నిర్మించారంటారు? అశోక వాటికలో మరి అశోకవనంలో సీతమ్మ చూసిన భవిష్యత్తు ఉంది కదా! మరి ఆ భవిష్యత్తు ఉన్న స్త్రీలు ఎవ్వరు? కలియుగంలో మన గురించేనంటారా? ఎందుకంటే మనం నిన్న ఆ క్లాసులో విన్నప్పుడు ఏవైతే చెప్పబడ్డాయో లోకాల జ్ఞానం తగ్గిపోతుంది. స్త్రీలు అంతర్లోకాల జ్ఞానం నిలిపి ఉంచుకుంటారు. అలాగే స్త్రీలు జీవితపు ఛాయల్లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ చెప్పింది కదండీ దేహాహుతి మాత. అవన్నీ ఏది అంటే నిజంగా ఇప్పుడున్న కలియుగంలో స్త్రీ పాత్ర ఏంటి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక శిక్షల నుంచి స్త్రీలను త్రోసిపుచ్చబడారు. నిజమే కదా! మొన్న మొన్నటి వరకు ఇలాగే జరిగేది. ఇప్పుడైతే కొంతమంది స్త్రీలకి ఇక్కడ విచక్షణ ఐ మీన్ ఏంటి అంటే ఇక్కడ లింగ భేదం అనేది లేదు. స్త్రీలు కూడా నేర్చుకోవచ్చు అనడంలో ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు స్త్రీలకు కూడా శిక్షణ ఇవ్వడం మొదలయ్యింది. కానీ ఏదైతే ఈ యొక్క దేహావతి సీతామాతకి చెప్పబడిందో భర్తలు భార్యల్ని ఇంటికి పరిమితం చేయటం అనేది, నీచమైన పనులు అప్పజెప్పడం, స్త్రీలకు విద్య గాని పొందే అవకాశం కూడా 19థ్ సెంచరీ వరకు ఉండనే ఉందండి. ఇప్పుడు 20థ్ సెంచరీ స్టార్ట్ అయిన కానించే స్త్రీలు మరి బయటకు వచ్చి కొంచెం వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం అనేది రావడం అనేది జరిగింది. ఆర్థికంగా స్వేచ్ఛ అనేది కూడా. వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం, ఇండివిడ్యువాలిటీ అనేది మనం ఈ 20థ్ సెంచరీ నుంచే చూస్తున్నామండి. 19థ్ సెంచరీ వరకు ఏదైతే స్త్రీలను అణగదొక్కడానికి దారి తీస్తుందో అదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే జరిగినియండి. ఈ విధమైన ప్రవర్తన మరి ప్రపంచంలోకి అనుమతిస్తే మనం అణగదొక్కబడతాము అనేది. ఇవన్నీ నిజంగా స్త్రీలను లోబరుచుకోవటానికి స్త్రీలకు జ అసలు న్యాయం జరిగే అవకాశమే లేకుండా పోయిందని. మనం ఇంత ఇదిగా అభివృద్ధి చెందినా ఇంకా ఎక్కడో ఒక మూల స్త్రీకి అన్యాయం జరుగుతూనే ఉంది. కామాంధులు ఎక్కువైపోవటం వల్ల ప్రెజెంట్ నౌ ఏ డేస్‌లో మనం ఆడపిల్లలు చిన్న పిల్లల్ని గూడా కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వాళ్ళకు కూడా మనం దానికి సంబంధించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించటం ఒక తల్లి బాధ్యతగా తయారయిందండి ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు చిన్న పిల్లలు అంటే భయపడే రోజులు లేవు. కానీ ఆడపిల్ల అంటే తాను మూడో సంవత్సరం పాపైనా, పసికందైనా సరే ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు, వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు మనం ఏదో ఒక మూల రోజు ఎక్కడో ఒకప్పుడు వింటూనే ఉన్నాము. మరి ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవాహుతి ఏదైతే చెప్పిందో అదంతా మన గురించే చెప్పిందేమో సీతామాతకి అనిపిస్తుందండి. అంతేకాదండి పార్వతీదేవి సీతమ్మకి చెప్పిన రహస్యం ఉంది. భవిష్యత్తు స్త్రీల విధిని మార్చేస్తుందా అనేది. అది కూడా నిజంగా అప్పటిలో ఉన్న స్త్రీలకి తర్వాత 19థ్ సెంచరీ వరకు కలియుగంలో ఉన్న స్త్రీలకి చాలా డిఫరెన్స్ అనేది ఉండటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే పార్వతీదేవికి సీతమ్మకి పార్వతీదేవి ఒక విషయం చెప్పిందండి. అసలు ఆహారం లేకుండా ఉండు. నీరు గూడా తీసుకోవద్దు. నువ్వు ఎరుకతో ఉండాలి. అంతే కాదండి. నువ్వు చక్కగా నిద్ర లేకుండా ఉండాలి అని చెప్తుందండి పార్వతీదేవి సీతమ్మకు. ఎందుకు అండి? మాయ అనేది ఏ విధంగా ఎటువైపు నుంచైనా మనల్ని కప్పేస్తుంది. మరి సీతమ్మకేనంటారా? మనకేమి సంబంధం లేదంటారా? నిజంగా మనకి కూడా అంతే. మనం కూడా ఏదో ఒక మాయ, ఏదో ఒక విధంగా మన మనస్సుని ఆవహించి మన బుద్ధిని కప్పేసి మన యొక్క జ్ఞాన విజ్ఞానాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయండి. అలాంటి స్థితిలో మరి ఉన్న ఆ దేహాహుతి మహర్షి సీతమ్మకు సూచించిన ఈ కలియుగ భవిష్యత్తు, స్త్రీల స్థితిగతులు మరియు భవిష్యత్తు కోసం నాటాల్సిన ఆధ్యాత్మిక బీజాల గురించి గొప్ప రహస్యాలన్నీ చెప్పడం జరిగిందండి. ఎందుకంటే పార్వతీదేవితో ఉన్న దివ్య బంధం రావణుడు కూడా ఛేదించలేని రక్షణ శక్తి మనం నిన్న తెలుసుకున్నామండి. ఇంక ఈరోజు మిగతాది తెలుసుకుందామండి. దేహావతి ఏం చెప్తుంది సీతాదేవిని? నువ్వు నా తల్లివి, నా బిడ్డవు, నా మనవరాలివి. ఈ మానవలోకంలో నువ్వు జన్మ తీసుకున్న కారణం కూడా ఇదే అని చెప్పింది కదండి. అసలు దేవాహుతి ఎవరు? అసలు ఆమెకు తల్లి ఎలా అయింది? బిడ్డ ఎలా అయింది? మనవరాలు ఎలా అయింది? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. దేవాహుతి ఆలోచనలు సీతాలోకి ప్రసరించగానేనండి మాత
ఈ ఆమె దేవావతి ఆలోచనలు ఆమెలోకి ప్రసరించగా మాత సుదూర గతాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. స్త్రీల పాత్ర చాలా ప్రముఖంగా ఉండే రోజులన్నీ గుర్తు చేసుకుందండి. ఋషి దేవాహుతి యొక్క తండ్రి ఎవరు అంటే మనువు. మనువు అంటే ఆ కాలంలో భూమి మీద ప్రజ్ఞా ప్రకాశం పొందిన రాజు. చాలా గొప్పవాడండి. ఆయన తన కుమార్తెకు చాలా గొప్ప ఋషికి అంటే ఆమె కుమార్తె ఒక ఋషి. తనకి తగిన వరుడు కోసం లోకమంతా వెతికాడంటండి ఆ తండ్రి. ఆయన కార్దమ ముని ఆమెకు తగిన ఋషి అని, అంటే కాబోయే భర్త అని కనుక్కుంటాడండి. ఆయన దట్టమైన అడవిలో ప్రగాఢ ధ్యానాలు చేస్తూ ఉంటాడండి కార్దమ ముని. ఆయన్ని పెళ్లి గురించి అడగగా ఆయన తన వాంఛ ఏంటి అంటే అంతిమ వాస్తవం అంటే పరబ్రహ్మంలో ఐక్యతమే నాకు నా యొక్క అంతిమ కోరిక అని చెప్తాడండి. అయినప్పటికీ కూడా మనువు మాటను తిరస్కరించలేనని కూడా కార్దమ ముని చెప్తాడు. కానీ ఒక షరతుతో ఈ వివాహానికి అంగీకరించాడు. అదేమిటంటే పిల్లలు కలిగిన తరువాత తాను మళ్ళీ అడవికి వెళ్ళి తన తపస్సును కొనసాగించటమే దాని షరతు. దేవాహుతి తన తండ్రి ఎంపిక చేసిన వరునికి అంగీకారం తెలుపుతుందండి. తాను మళ్ళీ తాపసిక జీవితానికి వెళ్ళబోయే ముందు కార్దముడు దేవాహుతులు అనేక సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని గడుపుతారు. ఆమె 7 కుమార్తెలకు జన్మనిస్తుంది. వాళ్ళే ఎవరంటే కళ, అనసూయ, శ్రద్ధ, హా, విద్భు, గీత, క్రియ, ఖ్యాతి, అరుంధతి, మరి శాంతి. ఈ యొక్క 7 కుమార్తెలకు దేవాహుతి జన్మనిచ్చింది. వారిలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఋషులుగా మారారు. తరువాత ఆమె ఒక కుమారునికి, వాళ్ళు ఎవరంటే మహర్షి కపిలునికి, ఆయనే ఎవరంటే నారాయణమూర్తి యొక్క ప్రత్యక్ష రూపానికి జన్మనిచ్చింది. ఆ బాలుడు జన్మించడం చూసిన నారాయణి తన ప్రియమైన భర్తను ఆ బాలుని రూపంలో చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయిందంట. అంటే కపిలుడి యొక్క దేహంలో ఎవరు వచ్చారండి? ఆ నారాయణుడే, దేవదేవుడే దిగి వచ్చాడంటండి. నారాయణి ఏమీ చెయ్యలేకపోతుందండి. అప్పుడు కార్దముని అడవికి వెళ్ళబోతూ ఉండగా నారాయణి దేవాహుతి యందు ప్రత్యక్షమై ఆమెను ఓదార్చి తన 10 మంది పిల్లలను పెంచి యోగ మార్గంలో శిక్షణనివ్వడంలో తానే నిర్దేశకత్వం వహిస్తానని ఆ నారాయణి చెప్తుందండి. ఆమె కుమార్తెల వివాహ సమయానికి తగిన వరులను వెతకడంలో కూడా నారాయణియే దేవాహుతికి సహాయం చేసింది. దేవాహుతి కుమార్తెల్లో ఒక ఋషి ఖ్యాతి అండి. ఖ్యాతికి ఒక సున్నితమైన దయాపూరిత ధోరణి ఉండేది. ఆమె దృష్టి ఎప్పుడు అంతర్లోకాలపై ఉండేది. నారాయణికి ఆమె పట్ల గాఢ ఆప్యాయత ఉండి, ఆమెకు ఉన్నత సూక్ష్మలోకాల్లో ప్రవేశించే విధానాన్ని కూడా నేర్పించిందండి. ఋషి ఖ్యాతికి భృగు మహర్షితో వివాహమైన తరువాత వారు మానవ లోకానికి కొంత జ్ఞానం తీసుకురావడంలో నారాయణి సహాయాన్ని అందించడానికే దేవలోకమైన వైకుంఠానికి వెళ్తారు. వారి చర్చల మధ్యలో ఋషి ఖ్యాతి నారాయణి వివేకాన్ని స్వీకరించగా భృగు మహర్షి ఆమె అందాన్ని గ్రహించాడండి. నారాయణి తన కుమార్తెగా జన్మించాలన్న కోరిక ఖ్యాతి మనస్సులో ప్రవేశిస్తుందండి. ఆమె తన నమ్రత వలన దానిని సూచించలేకపోతుందన్నమాట. భార్య కోరికను పసిగట్టిన భృగు మహర్షి మానవ కళ్యాణానికై తమకు జన్మించవలసింది అని ఆ దేవిని భృగు మహర్షి కోరుతాడండి. ఆమె నారాయణీ దేవి అంగీకరించింది. కానీ సరైన సమయంలో నారాయణుడు ఆమెను తిరిగి వైకుంఠానికి తెస్తాడు అని హామీ ఇచ్చిన తరువాత మాత్రమే ఒప్పుకుంటుంది. ఆ విధంగా స్త్రీ లేదా మహాలక్ష్మి అని పిలువబడే నారాయణి అత్యంత వివేకం, సౌందర్యం గల భార్గవిగా జన్మించింది. మానవ లోకానికి దిగి వచ్చిన తర్వాత కూడా ఆమె చాలా జ్ఞానాన్ని నిలిపి ఉంచుకుని తరువాత భృగు మహర్షికి అందించిన ఆయన భౌతిక లోకంలో జీవులన్నింటిపైన నక్షత్ర శరీరాల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడంలో నిర్దేశకత్వం వహిస్తుంది. తరువాత ఈ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఆయన భవిష్యత్తును సూచించే జ్యోతిష్య శాస్త్రాన్ని పెంపొందించాడు. భృగు మహర్షికి ఉసన అనే పేరు గల మరో భార్య ఉండేదండి. ఆమె గొప్ప ఋషి, రాక్షస గురువైన శుక్రాచార్యుని తల్లి. ఈ కాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య భౌతిక లోకంపై ఆధిపత్యం కోసం గొప్ప యుద్ధం జరిగిందండి. అప్పుడు అనేక మంది అసురులు నశించారు. కానీ వారిలో ఒకానొక క్రూరమైన గుంపు ఉసన వద్ద శరణు పొందుతారనమాట. చివరికి ఇంక యుద్ధంలో మేము ఓడిపోతున్నాము,
అని తెలుసుకుని వాళ్ళేం జేస్తారంటే ఉసన వద్దకు శరణు పొందుతారండి. తమ కుమారుని శిష్యుల దుస్థితి చూసి ఆమె వారికి ఆశ్రయమిస్తుంది. దేవతలు ఆమె వద్దకు వచ్చి తమను లోనికి ప్రవేశించమని కోరగా, ఆమె తన కుమారు శిష్యులను రక్షిస్తానని మాట ఇచ్చింది గదండీ! కనుక వారిని నిరాకరిస్తున్నానని చెప్తుంది. దేవతలెవ్వరిని కూడా వాళ్ళని చంపడానికి అనుమతి ఇవ్వదనమాట. నారాయణి తిరిగి దేవలోకాలకు తీసుకురావడానికే వెళ్తూ ఉండగా, ఆయన దేవతలకు, ఉసనకు మధ్య జరుగుతూ ఉన్న సంవాదాన్ని విని, ఆమెకు ఫలితం ఏమైనా కానీ ఆ యుద్ధం జరగనివ్వమని హెచ్చరిస్తాడండి. ధర్మాన్ని అనుసరించే వారు విజయం సాధిస్తారు. అది అలాగే జరగాలి కదా! మధ్యలో నువ్వు అడ్డు రావద్దు అని ఉసనకి చెప్తాడు నారాయణుడు. కానీ ఉసన తాను మాట ఇచ్చానని చెప్పి నారాయణ మాటను కూడా తిరస్కరించింది. మాట ఇచ్చి తప్పడం దురదృష్టం. కానీ ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం అనేది తీవ్రమైన దుశ్చర్య అంట. ఎవరైనా ఈ రెండిటికి పర్యవసానాలకు బేరీజు వేసుకుని విచక్షణ ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అంటే మాట ఇచ్చి తప్పడం దురదృష్టమే. కానండి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం అనేది ఇంకా తీవ్రమైనదంటండి. అందుకే ఈ రెండిటి పర్యవసానాలకి మధ్య ఆ బేరీజు వేసుకొని మన యొక్క విచక్షణ, జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. నారాయణుడు ఉసనకు ప్రశాంత స్వరంతో సలహా ఇచ్చాడు. ఏమని అంటే దేవతలు తమ విధిని నిర్వర్తించటానికి అనుమతించమని నేను నిన్ను కోరుతున్నాను అని. అది మానవలోక రక్షణ కోసమని. కానీ ఉసన మొండితనం నారాయణ్ణి క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేస్తుందండి. అప్పుడే భార్గవి వస్తుంది. విషయాన్ని గ్రహించి ఉసన వద్దకు వెళ్లి బ్రతిమాలుడుతూ మాత వారిని రానివ్వకపోతే నువ్వు నీ ప్రాణాలని కోల్పోతావు. నువ్వు అసురులకు ఇచ్చిన వాగ్దానం నుంచి నిన్ను నేను విడిపిస్తాను. వారు ఎంతో మందిని ఘోరంగా చంపారు. న్యాయం జరగబోతున్నప్పుడు నువ్వు అడ్డు రావద్దు అని భార్గవి ఉసనకి చెప్తుందండి. దాన్ని చూసి తాను బయటపడే మార్గం లేక ఉసన నారాయణ్ణి బ్రతిమలాడుతూ ప్రభు నేను భౌతిక రూపాన్ని వదిలే సమయం ఆసన్నమయ్యింది. మీ చేతుల్లో మరణించాలన్నదే నా కోరిక. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటంలో నాకు తోడ్పడండి. నేను నా మాట తప్పలేను. అలాగని ధర్మ హానిని కూడా అంగీకరించను. నేను మీకు అధీనమవుతున్నాను అని పూర్తిగా ఆమె నారాయణుడికి సరెండర్ అయిపోతుందండి. దాన్ని చూసి తను ఆ క్షణంలో నారాయణుడే దిగివచ్చి ఆమె శరీరం నుంచి ఆత్మను సున్నితంగా వేరు చేసి ఆమె ఏమీ చేయలేకపోతున్న బాధ నుంచి తప్పిస్తాడు. ఆ తర్వాత దేవతలకు రాక్షసులను వధించటానికి అనుమతిస్తాడు. అప్పుడు ఈ ఘోర కృత్యం చేసేటప్పుడు దేవతలు అరుపులకు భృగు మహర్షి ధ్యాన స్థితి నుండి బయటకు వస్తాడండి. తన భార్య మరణించడం చూసి ఆయన ఏడుస్తూ ఆకాశంలోకి చూస్తూ అది చేసిన వారెవ్వరైనా అతను కూడా నాలాగే తన ప్రియమైన వారి వియోగం అనుభవించాల్సిందే అని శపిస్తాడండి. అతని శాపానికి ఆకాశం బ్రద్దలై విచ్చుకుంటుంది. అంత గాఢతతో ఆ మాటలు పలకబడతాయి. భృగు మహర్షి అప్పుడే ధ్యానం నుంచి రావడం వల్ల, తపస్సు ద్వారా అతను ఉన్నత శక్తులు పొంది ఉండడం వల్ల అలా జరిగింది. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.